జగన్ కేటీఆర్ల భేటీకి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో ఎలా చూస్తారు తులసిరెడ్డి గారు ఈరోజు కేటీఆర్ జగన్ భేటీని? ఇప్పుడు కేటీఆర్ ఏమో ఇది ఫెడరల్ ఫ్రంట్ గురించి మేము ఆల్రెడీ కేసీఆర్ వచ్చేసి మమతాతోనో నవీన్ పట్నాయక్తోనో డిఎంకే స్టాలిన్తోనో వాళ్ళతో మాట్లాడినాము. ఆ పరంపరలో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడినామని చెప్పేసి ఆయన చెప్పారు. ఈయన జగన్ ఏమో వచ్చేసేసి మా 25 ఎంపీ సీట్లు చాలవు, ఇంకా 17 కలిసి 11 అయితే ప్రత్యేక హోదా దానికి కొంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది ఈయన చెప్పినాడు. కానీ ఓవరాల్ గా కేటీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ మిథ్యనే. ఎందుకంటే ఏం సీట్లు పంచుకుంటారు ఏమన్నా ఇది ప్రీపోల్ కావాలా? ప్రీపోల్ కావాలంటే మరి తెలంగాణలో వైకాపాకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, లేకుంటే ఆంధ్రాలో టీఆర్ఎస్ కింద సీట్లు ఇస్తున్నారో మరి చెప్తే దానికి అర్థం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ కు ఇద్దరు ఏమన్నా షేర్ చేసుకుంటున్నారా సీట్లు ఏమన్నా అని చెప్పేసి అది చెప్పడం లేదు. ఇంకా సంఖ్యాపరంగా అన్నారా, ఆల్రెడీ మన పార్లమెంట్ లో దాదాపు 200 మంది పైచిలకు ఎంపీలు సపోర్ట్ చేసినప్పుడే ప్రత్యేక హోదా రాలే. మీకు 42 మంది ఒకవేళ మొత్తం అన్ని సీట్లు 2 సార్లు వచ్చినా గానీ 200 ఎంపీస్ అడిగినప్పుడు ఈ 42 ఏమొస్తుంది? కాబట్టి దానికి జగన్ చెప్పిన దానికి వ్యాలిటీ లేదు. ఇది ఓవరాల్ గా ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ బంధం. ఇన్నాళ్ళు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది, కానీ ఇది ఏదో మాంసం తింటున్నాం అని చెప్పేసి మెడలో ఎముకలు ఇది ఓపెన్ గా వచ్చేసి టీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్సీ ఫెవికాల్ బంధం అనేది మరొక్కసారి ప్రస్ఫుటమైంది. ఇది ఒక విధంగా వచ్చేసి ఒక సామెత ఉంది తెలుగులో, అదృష్టవంతుల్ని చెరిపేవారు లేరు, భ్రష్టుల్ని బాగుపరిచేవారు లేరు అని చెప్పేసి జగన్ వచ్చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు వచ్చేసి. అది ఒక విధంగా వచ్చేసి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 చోట్ల లాభము, ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీకి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లే. అది కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు కలిసి వచ్చే కొడుకు పుట్టినట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు చంద్రబాబుకు కలిసి వస్తా ఉంది. పార్లమెంట్ కు వచ్చేసి అటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు మేలు కలుగుతుంది పార్లమెంట్ కు సంబంధించి. కాబట్టి ఎంత తొందరగా వాళ్ళు వచ్చేసి ఇంకా ఓపెన్ గా ఫ్యాక్టరీ ఎదురుగా సీట్లు పంచుకొని పోటీ చేస్తే ఇంకా మేలు అటు కాంగ్రెస్ కు ఇటు టీడీపీకి. తులసిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 42 మంది ఎంపీలు 2 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. కానీ ఇదే మాట చంద్రబాబు ఇంతవరకు వచ్చేసి కేటీఆర్ ఏం చెప్పినాడు? మా కవిత సపోర్ట్ చేసింది, మా కేశవరావు సపోర్ట్ చేశారు అని అమ్మ చెప్పాడు. మరి మీ వీళ్ళు వచ్చేసి మేము పోరాడుతున్నామని చెప్పారు. మరి తెలుగుదేశం పోరాడా, కాంగ్రెస్ పోరాడా, టీఆర్ఎస్ పోరాడా, వైకాపా పోరాడా? మరి ఇంక మీ వచ్చేసి ఇంకా అన్ని పోరాడినప్పుడు వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇవ్వలే. నువ్వు వచ్చేసి రేపు మీ ఇద్దరు పోరాడితే వస్తుందా? మొన్న ఎన్నికల్లో ఇప్పుడే చెప్పారు కేటీఆర్ వచ్చేసి మేము ప్రత్యేక హోదాకు వచ్చేసి మా కవిత సపోర్ట్ చేసింది, మా కేసరావు సపోర్ట్ చేశారని. మరి మీరు చెప్పిరి, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసిరి, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసిరి, మిగతా అనేక పార్టీలు ఇవ్వమని చెప్పిరి. నువ్వు వచ్చేసి అప్పుడే అందుకే చెప్పింది 200 పై చిలుకు వాళ్ళే చెప్పినప్పుడు రానప్పుడు వీళ్ళతో 40 వస్తుందా? ఇది ఏమిచ్చినా కాంగ్రెస్ తోనే సాధ్యం. అది కాంగ్రెస్ అధికారంలో వస్తేనే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ తప్ప ఇంకా ఎవరు వచ్చినా అది వచ్చే అవకాశమే లేదు ప్రత్యేక హోదా. కాబట్టి దానికి పెద్ద వ్యాలిటీ లేదు ఆ సంఖ్యకు. ఇది ఒక విధంగా జగన్ కు వచ్చేసి సెల్ఫ్ గోల్. ఏదో చెప్తాను సామెత వచ్చేసి బుద్ధి భూములు వెళ్ళమంటే రాత గాడిదలు వేస్తానంటున్నట్టుంది. అతనికి వచ్చేసి మళ్ళొకసారి లాస్ట్ పోయినసారి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే మళ్ళీ ఈసారి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటాను అంతే. ఈయనకేమైంది? కేసీఆర్కి పోయింది ఏముంది? ఇది వచ్చేసి ఏదో సామెత ఉంది, కూసే డ్యాష్ పోయి మేసే డ్యాష్ తెచ్చినట్లు వీళ్ళకి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, వీళ్ళ పని అయిపోయింది. వచ్చేసి వీళ్ళ పని అయిపోయింది కాబట్టి పోతాడు జగన్ అని చెప్పేసి ఆ సామెత కరెక్ట్ సరిపోతుంది. కూసే డ్యాష్ వచ్చి మేసే డ్యాష్ తెచ్చిందని అది జరిగింది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు.